అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో కాస్త వెనక్కి తగ్గారా? ముఖ్యంగా మన దేశంపై సుంకాల విషయంలో పునరాలోచన చేస్తున్నారా? అయితే ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఇదే ట్విస్ట్ అవుతోంది. అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్ జరిపిన భేటీలో ఎలాంటి ఒప్పందాలు జరగకున్నా ఎంతో ఫలప్రదంగా జరిగిందంటున్నారు ఇద్దరు అగ్రనేతలు. చాలా విషయాల్లో ఇద్దరు అంగీకారానికి వచ్చామంటున్నారు. ఇక ట్రంప్ ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నట్లు ప్రకటించారు పుతిన్. అయితే ఈ భేటీతో ట్రంప్ పెద్దగా సాధించేందేమీ లేకున్నా పుతిన్ మీద పై చేయి అనిపించుకునే ప్రయత్నం చేశారు. అలస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన సమావేశాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనించాయి. అలస్కాలోని జాయింట్ బేస్ ఎల్మెండార్ఫ్ రిచర్డ్సన్ సైనిక స్థావరానికి తొలుత ట్రంప్ చేరుకున్నారు. కాసేపటి తర్వాత పుతిన్ అక్కడికి వచ్చేశారు. రష్యా అధ్యక్షుడికి ట్రంప్ ఆత్మీయంగా స్వాగతం పలికారు. షేక్ హ్యాండ్ ఇచ్చి చిరునవ్వుతో పలకరించారు. పుతిన్ ఎక్కడికి వెళ్లినా తన సొంత వాహనాలను తీసుకెళ్తుంటారు. అలస్కాకి కూడా ఈ వాహన శ్రేణి చేరుకుంది. కాగా పుతిన్ అందులో కాకుండా ట్రంప్తో కలిసి అమెరికా అధ్యక్షుడి బీస్ట్ వాహనంలో ప్రయాణించడం ఆశ్చర్యపరిచింది. సుమారు 5 ఏళ్ల విరామం తర్వాత ఇద్దరు అగ్రదేశాల అధిపతుల మధ్య జరిగిన కీలక భేటీ 2.5 గంటలకు పైగా జరిగింది. అయితే ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అలాంటి ఒప్పందం కుదరకుండానే ట్రంప్, పుతిన్ మధ్య చర్చలు ముగిశాయి. అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇరువురు నేతల భేటీ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశం ఎంతో ఫలప్రదమైందని పేర్కొన్నారు డొనాల్డ్ ట్రంప్. భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యల్ని పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించామని, అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకుని అధికారికంగా అగ్రిమెంట్పై సంతకం చేసే వరకు ఒప్పందం జరగదన్నారు. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యూరోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. I believe we had a very productive meeting. There were many points that we agreed on. Most of them, I would say. A couple of big ones that we haven't quite gotten there, but we've made some headway. So there's no deal until there's a deal. But we had an extremely productive meeting and many points were agreed to. There are just a very few that are left. Some are not that significant. One is probably the most significant. But we have a very good chance of getting there. We didn't get there, but we have a very good chance of getting there. అనంతరం పుతిన్ మాట్లాడుతూ ఇరు దేశాల భాగస్వామ్య చరిత్రకు ఈ వేదిక నిదర్శనమన్నారు. అలస్కా సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందన్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ఆరంభంగా అభివర్ణించారు. ట్రంప్తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాల విషయంలో క్లిష్ట కాలంలో అధ్యక్షుడు ట్రంప్తో మాస్కో మంచి సంబంధాలు ఏర్పరచుకుందని పుతిన్ వెల్లడించారు. ఇందులో ట్రంప్ చొరవను ప్రశంసించిన పుతిన్, ఉక్రెయిన్కు భద్రత కల్పించాలన్న అమెరికా అధ్యక్షుడి వాదనతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. తాను అధికారంలో ఉంటే ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర జరిగేది కాదని ట్రంప్ పదే చెప్తున్నారన్న ప్రశ్నకు పుతిన్ బదిలిస్తూ, అవును, ఆ విషయాన్ని నేను ధృవీకరిస్తున్నా అని అన్నారు. ట్రంప్ వైట్ హౌస్లో ఉండుంటే ఈ యుద్ధం ప్రారంభమయ్యేది కాదన్నారు. అనంతరం పుతిన్ ఇంగ్లీష్లో మాట్లాడుతూ తదుపరి భేటీ మాస్కోలో ఉంటుందని ప్రకటించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ ఆహ్వానం ఆసక్తికరంగా ఉందని, అది జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు. We'll speak to you very soon and probably see you again very soon. Thank you very much, Vladimir. Next time in Moscow. Oh, that's an interesting one. No. I'll get a little heat on that one, but I could see it possibly happening. Thank you very much, Vladimir. And thank you all. Thank you. ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై సుంకాల విషయంలో వెనక్కి తగ్గారా? తాజా పరిణామాలు గమనిస్తే ఇది నిజమేనని ఆయనే స్వయంగా సంకేతాలు ఇస్తున్నారు. రష్యా నుంచి కొంటున్నా, ఎగుమతి చేస్తున్న దేశాలపై అదనపు సుంకాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇప్పుడు పునరాలోచిస్తున్నాను అనే జవాబే వినిపించింది. పుతిన్తో కీలక భేటీ తర్వాత ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం. మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్ దూరమైందంటూ డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో భారత్పై అదనపు సుంకాలు విధించే ఆలోచన కూడా తనకేం పెద్దగా లేదని స్పష్టం చేశారు. అలస్కాలో పుతిన్తో భేటీకి ముందు విమాన ప్రయాణంలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఇప్పటికే ఓ క్లయింట్ని కోల్పోయారు. అది 40% కొనుగోళ్లు జరిపే ఇండియా, చైనా గురించి కూడా తెలిసిందే. ఆ దేశం కూడా రష్యాతో బాగానే వాణిజ్యం జరుపుతోంది. ఒకవేళ పరోక్ష ఆంక్షలు, అదనపు సుంకాలు గనుక విధించాల్సి వస్తే చాలా విధ్వంసకరంగా ఉంటుంది. అవసరమైతే చేస్తాను, అవసరం లేకపోతే ఉండదు అని అన్నారు ఆయన. Well, he lost an oil client, so to speak,
which is India, which was doing about 40% of the oil. China, as you know, is doing a lot. And others have another few countries. And if I did what's called a secondary sanction or a secondary tariff, it would be, very devastating from their standpoint. If I have to do it, I'll do it. Maybe I won't have to do it. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో ఇటీవల భారత్పై 25% అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త టారిఫ్లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇదిలా ఉంటే పుతిన్తో ఒప్పందం విషయంలో ట్రంప్ విఫలమయ్యారంటున్నారు అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్. ఈ భేటీలో ఎలాంటి ఒప్పందం కుదరలేదని విమర్శించారు. అదే సమయంలో పుతిన్ కోరుకున్న వాటిలో చాలా వరకు సాధించారు. ఆంక్షల నుంచి తప్పించుకున్నారని పేర్కొన్నారు. యుద్ధంలో ముందుకు వెళ్లేందుకు పుతిన్ ఏదైనా చేస్తాడని, దాన్ని ట్రంప్ అర్థం చేసుకోలేకపోతున్నారని విమర్శించారు. మరోవైపు పుతిన్ అలస్కాకు వచ్చిన సందర్భంగా ట్రంప్ అమెరికా సైనిక శక్తిని చాటుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ ఎయిర్ బేస్లో కారు దిశగా నడుస్తుండగా ఆకాశంలో అమెరికా ఇరాన్ మీద దాడికి ఉపయోగించిన B-2 బాంబర్లు, పలు రకాల ఫైటర్ జెట్లు ప్రయాణించాయి. వాటిని చూసి పుతిన్ ఆశ్చర్యపోయారు. వీరు ప్రయాణిస్తున్న కాన్వాయ్ వెళ్లే మార్గంలోనూ యుద్ధ విమానాలు వరుసగా పార్క్ చేస్తున్నాయి. తమ సైనిక సామర్థ్యాలను పరోక్షంగా పుతిన్కు చెప్పేందుకే ట్రంప్ ఈ మిలిటరీ విన్యాసాలు చేయించి ఉంటారని తెలుస్తోంది. పుతిన్ను హెచ్చరించేందుకే ట్రంప్ ఇలా చేశారని మరికొందరంటున్నారు. పుతిన్ ట్రంప్ సమావేశం జరుగుతున్నంతసేపు కూడా అవి గాల్లోనే చక్కర్లు కొడుతూ కనిపించాయి.